హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి విలమష్ ఛానల్. ఇవాళ మనము ఎండు కొబ్బరి పొడి చేసుకునే విధానం చూద్దాము. ఈ కొబ్బరి పొడి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి కుడుకలు చాలా దొరుకుతాయి అండ్ మన ఇంట్లో కూడా నిల్వ చేసుకుంటాము. స్టోర్ చేసుకున్న కుడుకలు అన్నిటితోని మనము కొబ్బరి పొడి చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి అంటారు దీన్ని. ఎలా చేసుకుంటామో చూద్దాము. ఒక పొడి బట్ట తీసుకొని కుడుకల్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. లోపలంతా శుభ్రం చేసుకొని ఇలా సపరేట్గా పెట్టుకోవాలి. కుడుకలను రోల్లో వేసుకొని కచ్చాపక్క దంచుకోవాలి. ఇలా కచ్చాపక్క దంచుకోవాలి. ఇలా దంచుకుంటే మనకి గ్రైండర్లో వేసుకున్నప్పుడు పొడి స్మూత్గా వస్తుంది. దంచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా కచ్చాపక్క దంచుకోవాలి. అన్ని కుడుకల్ని ఇలా దంచుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అంతా కచ్చపక్క దంచుకొని ఒక దాంట్లో పెట్టుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇంట్లో చేసుకునే కొబ్బరి పొడి ఇది 6 months వరకు నిల్వ ఉంటుంది. ఈ పొడి మనం బయట కొనే కంటే ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే కూరలలో వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కూర. మనం కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. తడి పడకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా కంటైనర్లో పోసుకొని తడి పడకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. నిల్వ ఉండే కొబ్బరి పొడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.